అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది చెప్పండి, కామెంట్ చేయండి. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన మొబైల్ యాప్ గురించి అందరికీ తెలుసు కదా. సాయం చేయాలనుకున్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు లేదు. జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అసైన్డ్కు ఎసరు 6 నెలల్లో 39,398 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. వైకాపా పెత్తందారులు, సీనియర్ అధికారులకు లబ్ధి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక. 596 జీవో అమలు, తాత్కాలికంగా నిలిపివేతపై చర్చ. అదండి, 6 నెలల్లో 39,398 ఎకరాల అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయంట. తెలుసు కదా మీ అందరికీ, అసైన్డ్ భూములు అంటే పేదలు ఉంటారు కదా, ఆ పేదలకు ప్రభుత్వాలు భూముల్ని అసైన్ చేస్తాయి. కొన్నాళ్ళ పాటు మీరు ఈ భూమి హక్కు మీదే, తాత్కాలికంగా హక్కు మీదే, మీరు ఆ భూమిని మీరే అనుభవించండి, సాగు చేసుకోండి, దాని నుంచి వచ్చిన ఫలితాలు మీరే తీసుకోండి అని ప్రభుత్వ భూములను ఎస్సీలకు, ఎస్టీలకు, కొంతమంది బీసీలకు, కొంతమంది మిలిటరీ, ఎక్స్ ఆర్మీ వాళ్ళకి, రకరకాల అర్హులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారనమాట. 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా ఇస్తారు. సో దాన్ని అమ్మకూడదు, క్రయ విక్రయాలు నిషేధం. కానీ ఊర్లో ఉన్న పెత్తందారులు అంటే పెద్దలు ఏం చేస్తారు, అధికార పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే అసైన్డ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి, అరే నీకు ప్రభుత్వం ఫ్రీగానే ఇచ్చింది కదరా, సో తక్కువ రేటుకు మాకు ఇచ్చే అంటారు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఎంత వచ్చినా ఫ్రీ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఎకరం 20 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలు 10 లక్షలు బేరం ఆడుకొని ఇచ్చేస్తారు. ఏముంది, 5 లక్షలు 10 లక్షలైనా వాడికి ఫ్రీగా వచ్చినట్టే, యువతలోడికేమో తక్కువ రేటుకు వచ్చినట్టు. కాబట్టి వీడు తీసుకుంటాడు, వాళ్ళు ఇస్తారు. అలా ఇవ్వని వాళ్ళని బెదిరిస్తారు, భయపెడతారు, కేసులు పెడతారు రకరకాలుగా. అలా 39,398 ఎకరాలు కొట్టేశారంట వైసీపీ నాయకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా, ముఖ్యంగా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అలాగే నిషేధిత జాబితాలో 22A నిషేధిత జాబితా అంటే ఆ భూములు కూడా క్రయ విక్రయాల నిషేధం, రిజిస్ట్రేషన్లు నిషేధం అనమాట. దాన్ని నిషేధిత జాబితా అంటారు, 22A. ఇవి అసైన్డ్ భూములతో సహా చాలా భూములు ఉంటాయి. ఏనాం భూములని, తర్వాత దేవాదాయ భూములని, లేదంటే భూదాన్ భూములని, రకరకాల భూములు ఉంటాయి. వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు, ప్రైవేట్ పట్టాలు ఇవ్వకూడదు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఎకరాలకు ఎకరాలు, వేలాది ఎకరాలు ఇలా ఇచ్చేశారు. అది ఈనాడులో బ్యానర్గా వేసి గత ప్రభుత్వంలో చాలామంది లబ్ధి పొందారు అని హడావుడిగా రిజిస్ట్రేషన్లు సాగించేందుకు 2023 జూలై 31వ తేదీ నాటికంటే 20 ఏళ్ల ముందు అసైన్ చేసిన వ్యవసాయ భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాల జీవో 596 డిసెంబర్లో విడుదలైంది. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో 3 మెమోలు కూడా జారీ చేశారు. అంటే చూసారా, అధికారంలో ఉన్నారు కదా, సో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు కూడా లేకుండా జీవోలు కూడా ఇచ్చారు. అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు చేసేయచ్చు, అమ్ముకోవచ్చు అని. అలా అది ఆ ఇచ్చిన జీవోని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భూములు కొట్టేశారు. ఇది చాలా పెద్ద స్కామ్. యాక్చువల్లీ దేశంలోనే ఇటువంటి స్కామ్ జరిగి ఉండదు. సో దీన్ని ఈ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. దీనిలో కొంతమంది ఐఏఎస్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అది అంశం. అది పక్కన పెడితే, జగన్పై హత్యాయత్నం కేసు నాటి సిఐడి నిఘా విభాగాల అధిపతులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా సిఐడి కస్టడీలో తనను చంపేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు. న్యాయ సలహా తీసుకొని కేసులు నమోదు చేసిన గుంటూరు పోలీసులు మే 14వ తేదీన 2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు గారిని నిర్బంధించి అరెస్ట్ చేసి రాత్రి చిత్రహింసలకు గురి చేశారు అనేది ఒక ఆరోపణ. సో ఆయన అప్పట్లోనే తన కాళ్ళు చూపించారు, ఏ విధంగా కొట్టారనేది జడ్జి గారి ముందు చెప్పారు. ఆ నైట్ చిత్రహింసలకు గురి చేసి దాన్ని వీడియో కాల్ చేసి ఎవరికో చూపించారని చెప్పారు. సో ఆ సంఘటన మీద రఘురామకృష్ణరాజు గారు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. అసలు 3 ఏళ్ల కిందట జరిగిన దాని మీద మనం యాక్షన్ తీసుకోవచ్చా లేదా,
కేసు నమోదు చేయొచ్చా లేదా, దర్యాప్తు చేయొచ్చా లేదా అని న్యాయ సలహా తీసుకున్నారు. న్యాయ సలహా తీసుకొని ఎస్ చేయొచ్చు అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద, పివి సునీల్ గారి మీద, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారన్నమాట. ఇది ఒక రకంగా సీరియస్ కేసులు, సీరియస్ సెక్షన్లో, పెద్ద సెక్షన్లో పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లే అన్నీ పెట్టారు. సో దీని మీద వాళ్ళు అరెస్ట్ కూడా చేయొచ్చు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే బిఫోర్ అరెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు, కోర్టులో వాళ్ళు అనుకూలంగా తెచ్చుకుంటారు. కోర్టు ఏమైనా సీరియస్గా రెస్పాండ్ లేదు, మీకు ఇవ్వమని చెప్తుందా, ముందస్తు బెయిల్ ఇస్తుందా, ఏం జరుగుద్దో చూడాలి. ఆల్రెడీ కొడాల నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేళ్లప్పిరెడ్డి గారు, దేవినేని అవినాష్ గారు, నందిగం సురేష్ గారు, వల్లభనేని వంశీ గారు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి 41A ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అలాగే కోర్టులు కూడా 41A కింద నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకొని నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేయండి, ఉత్తుగా అరెస్ట్ చేయొద్దు అని, ఊరికే వెంటనే అరెస్ట్ చేయొద్దు అని పోలీసులకు చెప్పింది. సో వీళ్ళు కూడా మేబీ 41A నుంచి కొంత రక్షణ పొందుతారు. 41A అనేది కొంతవరకు రక్షణ అన్నమాట. తర్వాత రహదారుల గుంతలను వెంటనే పూడ్చండి, అత్యవసర పనులు త్వరగా చేపట్టాలి, ఈ పనుల్లో కొత్త సాంకేతికతపైన దృష్టి పెట్టాలి, BOT కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి సర్వే చేయండి, R&B అధికారులకు సీఎం ఆదేశం. యాక్చువల్లీ మొన్న చంద్రబాబు గారు రహదారులపై గుంతలను పూడ్చడానికి ఈ బొగ్గు నుంచి వచ్చే బూడిదను వాడండి అని చెప్పారు. మరి ఎందుకో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టారు. అంతే, అది ఎక్కువగా ట్రోల్కి గురైంది, చాలామంది దాన్ని ట్రోల్ చేశారు. దాంతో ఆయన అది ఆపేసినట్టున్నారు ఆ కాన్సెప్ట్. యాక్చువల్లీ అది మంచి కాన్సెప్ట్, మనం దాని మీద స్టడీ చేస్తే చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్పి నేను కూడా మీ అందరికి వీడియో చేసి చూపించా. అది బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ సంస్థలు కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ మిగిలిపోద్ది బూడిద. ఆ బూడిదను వీళ్ళు తక్కువ రేటుకు కొనుగోలు చేసి రహదారుల్లో గుంతలు పూడ్చుతారు. అది యాక్చువల్ మంచి కాన్సెప్ట్. దాన్ని చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో నిన్న ఆ కాన్సెప్ట్ గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదని, 5 ఏళ్ళు ప్రజలు నరకం చూశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాకుండా తొలుత రహదారులపై గుంతలను పూడ్చాలని, ఆ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన 300 కోట్లు ఇస్తామన్నారు. రహదారులు భవనాల శాఖ అధికారులతో శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాల్సినవి 2936 కిలోమీటర్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో టెండర్లకు పిలిచి పనులు వెంటనే చేపట్టాలని చెప్పారంట. బూడిద కాన్సెప్ట్ ఎత్తేసినట్టున్నారు. ట్రోల్స్ వచ్చేసరికి ట్రోల్స్కి భయపడుతున్నారు, బూడిద కాన్సెప్ట్ ఎత్తేసినట్టున్నారు. పంచాయతీల్లో బ్లీచింగ్కి డబ్బులు లేవు, వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఈ శాఖలో అనర్థాలకు ఒక IAS అధికారి కారణమంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్కి కూడా డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా అనేక పథకాలను భ్రష్టు పట్టించారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారు. అన్ని అనర్థాలకు అవకతవకలకు ఒక IAS అధికారే కారణమని సమీక్షా సమావేశాల్లో చెబుతున్నారు. నాకు తెలిసి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఎలా బాధ్యులను చేయాలనేది సవాలుగా మారింది. కేసులు పెట్టొచ్చేమో తెలియదు అని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో జరుగుతున్న అంశాలను తను ఏమైనా చెయ్యాలన్నా సరే డబ్బుల్లో, యాక్చువల్లీ తనకు చాలా చెయ్యాలని ఉంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి విషయాల్లో చాలా ఇనిషియేటివ్గా చేయాలని ఉంది, కానీ ఏం చేయడానికి కూడా డబ్బుల్లో మినిమం కూడా లేదు. అందుకు నిన్న ఆయన చెత్త నుంచి సంపద సృష్టించడం లాంటి కాన్సెప్ట్ను ఒకటి తీసుకొచ్చి చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలి అనేది మేము చూస్తున్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి నెలకు 229 కోట్ల వరకు సంపద సృష్టించవచ్చు, అది కూడా మొదటి 12 గంటల్లో చెత్త సేకరిస్తేనే అనేది కాన్సెప్ట్ చెప్పారనమాట. అది నెక్స్ట్ వేరే పేపర్లో ఉందో చదువుదాం. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు, ఇప్పటికే ఆ బృందంతో ముఖ్యమంత్రి భేటీ, తదుపరి కార్యాచరణకు జలవనరుల శాఖ కసరత్తు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు కూడా నిధులు అందుతున్నాయి.
ఆ పథకాల కింద నిధులు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్ రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. సో నిధులు ఎన్ని మార్గాల్లో వస్తాయో, ఏది సులువైన మార్గము అనేది ప్రభుత్వం అన్వేషిస్తోంది. దానిలో భాగంగా ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకులు కూడా ఇస్తాయి రోడ్లు అభివృద్ధి చేయడానికి. ప్రపంచ బ్యాంకులేమో సాగునీటి అభివృద్ధికి, తాగునీటి పథకాలకు ఇస్తాయి. ఆ నిధులను మనం సరిగ్గా వాడుకుంటే వాళ్ళు మళ్ళీ ఇస్తారు. ఆ నిధులను మనం సరిగ్గా వాడుకొని దారి మళ్ళిస్తే వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినం. ఎమర్జెన్సీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం. కాంగ్రెస్ ఎదురుదాడి. దేశంలో ఎమర్జెన్సీని 1975 జూన్ 25వ తేదీన విధించారు. కాబట్టి అది రాజ్యాంగ హత్యా దినోత్సవం అని బీజేపీ చెప్తే, నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసి పేదవాళ్ళ పొట్టకొట్టారు. కాబట్టి అది జీవనోపాధి హత్యా దినం అని చెప్పి కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన హత్యా దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కేంద్రం నిర్ణయాన్ని కపట ప్రచార ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 2016లో మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8వ తేదీన ఇకపై ఏటా జీవనోపాధి హత్యా దినం, ఆజీవిక హత్యా దివస్గా ప్రజలు జరుపుకుంటారని, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వెలువడవుతుందని ఎదురుదాడికి దిగింది. రాజ్యాంగ హత్యా దినోత్సవం అనేది జరుపుకోవడం కరెక్టేనంటారా? అంటే బీజేపీ ఆలోచన ఏంటి? భవిష్యత్తులో కూడా జూన్ 25వ తేదీని ఎప్పుడైనా జూన్ 25వ తేదీ వస్తే ఆ వేడుక జరుపుకుంటున్నప్పుడు పిల్లలు అడుగుతారు ఏంటి దీని ప్రత్యేకతని. అప్పుడు పలానా టైంలో ఎమర్జెన్సీ పెట్టారమ్మా అని చెప్పి పిల్లలకు చెప్పాల్సి వస్తుంది. దానివలన కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం, కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారం భావితరాలకు కూడా, మున్ముందు తరాలకు కూడా తెలుస్తుంది అన్నమాట. అది అలాగే ఆ రోజు కాంగ్రెస్ మీద నెగిటివ్ విషయం చెమ్మొచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును దేశం మొత్తానికి ప్రతి సంవత్సరం చెప్పొచ్చు. ఇదేదో మరి అతేమో అనిపిస్తుంది నాకు. ఈ రాజ్యాంగ హత్యా దినోత్సవం, జీవనోపాధి హత్యా దినోత్సవం ఇదంతా అతిలా ఉంది. అతి పాలిటిక్స్కి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. వైకాపాకు వైఎస్కు సంబంధం లేదు షర్మిల. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు అనమాట. సాక్షి మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో కూడా చూడాలిగా మరి వార్తలు ఏంటో. రెడ్మీ 13 5G స్టార్ లాంచ్ అయిందంట. సో అద్భుతమైన ఫోను, క్రిస్టల్ గ్లాస్ డిజైను, 108 MP కెమెరా విత్ రింగ్ ఫ్లాష్, స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 AE అది. సో సాక్షిలో యాడ్లు కూడా చదవాలి మనం, ఎందుకంటే యాడ్లు ఎంత అబద్ధమో వార్తలు కూడా అంతే అబద్ధం. యాడ్లు ఎంత నిజమో వార్తలు కూడా అంతే నిజం. ఇవి కూడా అవి ఒక కంపెనీకి భజన చేస్తూ ఇచ్చే యాడ్లు, ఇది ఒక పార్టీకి భజన చేస్తూ రాసే వార్తలు. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే రఘురామ ఈమెయిల్తో కేసు నమోదు. ఐపీఎస్లో సునీల్ కుమార్, పిఎస్ఆర్తో పాటు మాజీ సీఎం జగన్పై కేసులు. గతంలో ఇదే అంశంపై కోర్టులను ఆశ్రయించిన రఘురామ, ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పిన వైద్య నివేదిక. దాంతో ఆ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు, సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా కేసు నమోదు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు. ఇదిగో ఈ న్యాయ నిపుణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిపుణులే న్యాయ నిపుణులు అనమాట. చూడండి, సాక్షిలో డిబేట్లు కూడా ఓన్లీ వైసీపీ వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. యాక్చువల్లీ డిబేట్లు అంటే ఏంటి? అన్ని వర్గాల వారిని, అన్ని పార్టీల వాళ్ళని తీసుకురావాలి. కానీ సాక్షిలో డిబేట్లు ఆ రియాలిటీ షోలో, ఆ ఫేక్ ప్రపంచంలో ఉన్న వాళ్ళనే తెచ్చి కూర్చోబెట్టుకుంటారు. అలాగే వీళ్ళ భాషలో నిపుణులు అన్నా సరే ఆ పార్టీకి చెందిన నిపుణులే ఉంటారు తప్ప బయట నిపుణులు ఉండరు. వాళ్ళు ఏదైతే వెర్షన్లో ఉంటారో దాన్ని నిజం అని చెప్పేవాళ్ళే నిపుణులు, బయట వాళ్ళు ఎవరు కాదు. ఎవరి సంతోషం కోసం 3 ఏళ్లకు అక్రమ కేసు, ఇది ఏమాత్రం సమంజసం కాదు. భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుంది. మాజీ ఏఏజీ పొనవోలు సుధాకర్ రెడ్డి, తప్పుడు కేసుపై పోలీసులే బాధ్యత వహించాలి. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ ఆరోపణలు. నాటి వాంగ్మూలానికి నేటి ఫిర్యాదుకు పొంతన ఉందా?
అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిప్పులుకెక్కారు అని రాశారు. సో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు విచారణ కూడా తోసిపుచ్చలేదు, పిటిషన్ను డిస్మిస్ చేయలేదు. మరి వీళ్ళు పిటిషన్ను డిస్మిస్ చేసిందే అని రాశారు. పోలీసులేమో న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే కేసు నమోదు చేశారు. అందుకే రఘురామకృష్ణరాజు గారు రిజల్ట్స్ వచ్చిన 3వ రోజు అంటే జూన్ 6వ తేదీనో 7వ తేదీనో గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు గారు. కానీ ఆయన ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే నెల రోజుల పాటు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అసలు కేసు నమోదు చేయొచ్చా లేదా, ఎఫ్ఐఆర్ కట్టొచ్చా లేదా అని న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పోలీసులు కట్టారనమాట. సో వీళ్ళేమో న్యాయపరంగా చెల్లదు అంటున్నారు. సో ఇదేదో పెద్ద కేసులాగానే ఉంది, చూద్దాం ఏం జరుగుద్దో. తర్వాత తల్లికి వందనంపై సర్కారు దొంగాట, ఈచ్ మదర్ అని ఉత్తర్వుల్లో ఇచ్చి ఇప్పుడు బొంకుతున్న ప్రభుత్వం. ఎంతమంది పిల్లలున్నా ఇస్తాం అని ప్రకటన చేయకుండా దోబూచులాట. ఈ విషయంపై నోరు మెదపని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. ఆ శాఖ కార్యదర్శికి స్పందించే బాధ్యత అప్పగించి మోసం దాచివేతకు యత్నం. యాక్చువల్లీ ఇచ్చే వరకు ఆగొచ్చు కదా, తల్లికి వందనం పథకం ఉంది, ఇచ్చే వరకు ఆగొచ్చుగా. ఇచ్చినప్పుడు ప్రజలకే తెలుస్తుంది కదా. నేను సాక్షితో వచ్చిన సమస్య అదే, ముందు నుంచి రాసేయడం ఎందుకు? వాళ్ళు ఇస్తారు, పథకం అమలు చేస్తారు, ఈ నెలలోనో వచ్చే నెలలోనో అమలు చేస్తారు. అప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలకి ఇస్తారా లేదా ఒక పిల్లవాడికే ఇస్తారా, తల్లిని ప్రామాణికంగా తీసుకుంటారా పిల్లల్ని ప్రామాణికంగా తీసుకుంటారా అని తెలుస్తుందిగా. అప్పుడు రాసుకోవచ్చుగా వార్తల మీద వార్తలు. ముందు నుంచే ఎందుకు కుయ్యడం, ముందు నుంచి కోస్తారు, అక్కడేమో జరగదు, అప్పుడు ఏడుస్తారు, టాపిక్ వదిలేస్తారు ఇంక పూర్తిగా. నిజంగా వాళ్ళు ఇంట్లో 2 పిల్లలు కాకుండా ఒక పిల్లవాడికే ఇచ్చారనుకోండి, అప్పుడు రాయొచ్చు, ఎంత గట్టిగా అయినా రాయొచ్చు. ఆ ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికలకు ముందు హామీ అలా ఇచ్చారు కానీ ఇప్పుడేమో ఇలా చేశారు, మోసం చేస్తున్నారని రాయొచ్చు, తప్పులేదు. కానీ ముందే రాయడం తప్పు. ఆ జీవోలో స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు. ప్రభుత్వం కూడా డొంక తిరుగుడుగా చెప్పింది జీవో. ఒక లైన్లోనేమో మదర్ బేస్డ్ అని చెప్పారు, ఇంకో లైన్లోనేమో చిల్డ్రన్ బేస్డ్ అని చెప్పారు. సో ఒకే జీవోలో 2 లైన్లు ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా తప్పించుకునేలా ఇచ్చింది. సో ఇచ్చే వరకు ఆగాలి. అస్పష్టత ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోకూడదు. ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో చూసి మనం నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉన్మాదానికి పరాకాష్ట. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ శ్రేణుల ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేసినా అడ్డుకునేవారు ఉండరనే సరికొత్త విష సంస్కృతికి బీజం పడింది. పర్యవసానంగా ఇష్టానుసారం వందల సంఖ్యలో దాడులు, విధ్వంసాలు, హత్యాయత్నాలు, వ్యాపారాల్లో ఉచిత వాటాలు, ఊరూరా రావణ కాష్టం రగులుతోంది. ప్రభుత్వం మనదే చంపేసాయి అని ఆచరణలో చేసి చూపిస్తున్నారంటే ఏమనాలి? పట్టణ నడిబొడ్డున జీపుతో మోటార్ బైక్ను ఢీకొట్టి కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే సమక్షంలోనే చంపడానికి ఉపక్రమించడాన్ని దేనికి సంకేతం? కాపాడాల్సిన పోలీసులు అమ్మ చితకబాదండి కానీ అతన్ని చంపొద్దు ప్లీజ్ అని ఉన్నతాధికారులు ఓ ఎమ్మెల్యేను అడుక్కోవడం కాకి యూనిఫామ్కే అవమానం. పంటను అమ్ముకునేందుకు వీలు లేదన్న హుకుంలపై బీహార్ విస్తుపోతోంది. ఊళ్ళో వదిలిపోతే దాడులు, అడవుల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి, మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడానే లేదు. కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు, తప్పుడు కేసులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల తీరే ఇందుకు నిదర్శనం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో తాలిబాన్ల పాలనను మరిపిస్తున్నారు అని చాలా స్ట్రాంగ్ వర్డ్తో చాలా గట్టిగా రాష్ట్రంలో ఇలా జరుగుతోంది అని రాశారు. ఇది నిజమా కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తర్వాత రేప్ చేసి చంపేసి కాలంలో పడేశారు. మలుపులు తిరుగుతున్న బాలిక కిడ్నాప్ వ్యవహారము. 6 రోజులుగా నిద్రలేని మచ్చుమారి గ్రామం. ఈ దారుణానికి ఒడిగట్టింది తానేనన్న 3 మైనర్ బాల్లో. ఆపై మాట మార్పు, జీపుతో ఢీకొట్టి కిడ్నాప్, ఆపై ఎమ్మెల్యే ఇంటికి ఎత్తుకెళ్లి విచక్షణంగా ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు, వైఎస్ఆర్ కార్యకర్తపై అత్యాత్మం. ప్రభుత్వం మనదే చంపేసేది, ట్రాక్టర్తో తొక్కించి దళిత మహిళల దారుణ హత్య. అదోని నియోజకవర్గంలో టీడీపీ నేతలు దాష్టీకం. బాబా ఎంత దారుణంగా వెళ్తున్నారండి. అసత్యాలు చెబుతున్న షర్మిల, ఇదిగో వాస్తవాలు. అమ్మకు వందనం పథకంపై బాబు యూటర్న్. సర్వత్రా విమర్శలతో సంకట స్థితిలో టీడీపీ ప్రభుత్వం. సరిగ్గా ఈ సమయంలో నేనున్నానంటూ రంగంలోకి దిగిన షర్మిల. టీడీపీ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు. అమ్మఒడి పథకంపై దుష్ప్రచారంతో కూటమిని కాపాడే యత్నం. ఈ ఉచితం చాలా కాస్ట్లీ. ఇసుక ఫ్రీనే కానీ ప్రతి రేణువుకు రేటు ఉంది. టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరీ ముక్కుపిండి వసూలు. స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీలు, పన్నులు అదనం. సో మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షిలో అలా రాశారన్నమాట. ప్రభుత్వం మనదే చంపేసి చాలా దారుణంగా చేస్తున్నారండి టీడీపీ వాళ్ళు.
రేప్ చేసి చంపేసి కాలువలో పడేశారు. జీపుతో ఢీకొట్టి కిడ్నాప్ అంటారు. సుప్రీంకోర్టు వారించిన వినరా అని ఇవన్నీ రాశారనమాట. సుప్రీం తిరస్కరించాక ఎఫ్ఐఆర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విస్మయం. సుప్రీంకోర్టు తిరస్కరించాక కూడా పోలీసులు తాజాగా తనపై కేసు నమోదు చేయడం పట్ల సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. కక్ష సాధింపుల్లో భాగంగానే జగన్పై కేసు. మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్. సరే, అది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో గ్యారంటీగా గోల్మాలే, చల్లని ష్యూరిటీలతో డిస్కంల నుంచి భారీగా అడ్వాన్సులు. జగన్ హయాంలో అస్మదీయ కంపెనీల నిర్వాకం. ఆ కంపెనీలకు వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులు. విదేశాల్లో ఓ బ్యాంకు గ్యారంటీతో భారీగా అడ్వాన్సులు. ఆ గ్యారంటీలకు అభ్యంతరం చెప్పని డిస్కంలు. దేశీయ బ్యాంకు గ్యారంటీలే తీసుకోవాలన్న రూల్ బ్రేక్. సంతోషరావు, పద్మజ జనార్దన్ రెడ్డి తీరు వివాదాస్పదం. దండాలో వైసీపీ అధికారుల్లో వ్యవహరించారన్న విమర్శలు. విజిలెన్స్ దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్. డిస్కంలో స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ విషయంలో విదేశాల నుంచి ఓ బ్యాంకు గ్యారంటీతో అడ్వాన్సులు కూడా ఇచ్చేశారంట. స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చారు అస్మదీయ కంపెనీలు. ఇంకేం కంపెనీలు? ఇండోసోల్ ఉంటుంది, అదాని ఇది ఒకటి ఉంటుంది, షిర్డీ సాయి ఉంటుంది. అస్మదీయ కంపెనీలు విద్యుత్ శాఖకు సంబంధించి ఆ సంస్థలే కదా. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో వ్యవస్థలను ముంచేసి అస్మదీయ కాంట్రాక్ట్ కంపెనీలను మేపారు. చివరికి అవి చెల్లుబాటు కాని గ్యారంటీలను చేతిలో పెట్టిన మహాప్రసాదంలో డిస్కంలు వాటిని తీసుకున్న వైను విద్యుత్ శాఖ వర్గాల్లోని ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వడానికి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ చూపించాలి. ఆ బ్యాంకు గ్యారంటీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారంట. ఆంధ్రజ్యోతిలో సంచలనమైన వార్తలు రాస్తున్నారు, కానీ ప్రభుత్వమే ముద్దు నిద్రలో ఉన్నట్టు. పెండింగ్పై దోబూచులాట. చెల్లించాల్సిన బిల్లులు 28,000 కోట్లేనట. ఇందులో ఇరిగేషన్ బిల్లులు 18,000 కోట్లు, మిగతా అన్ని శాఖల బిల్లులు 10,000 కోట్లేనంట. మరి ఎనర్జీలో 36,000 కోట్ల మాట ఏమిటి? సిఆర్డీఏలోని 8,000 కోట్లను లెక్కించరా? ఉద్యోగుల పెండింగ్ బిల్లు 25,000 కోట్లు, మార్చి 31 ల్యాప్స్ చేసిన బిల్లు 50,000 కోట్లు ఏమైపోయినట్టు? పైపైన లెక్కిస్తేనే 1,00,000 కోట్లు దాటుతున్నాయి. అయినా సహకరించిన పలు శాఖలు. దీంతో ఆర్థికంపై శ్వేతపత్రం జాప్యం. సో ఆర్థిక శాఖ మీద అప్పులు, ఆర్థిక పరిస్థితి, ఆదాయము, ఈ వ్యవహారం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కానీ దీనిలో అధికారులు దోబూచులాడుతున్నారు. అసలు అప్పులు ఎంత ఉన్నాయి, చెల్లించాల్సిన బిల్లులు ఎంత పెండింగ్ ఉన్నాయి, అలాగే మనకి వడ్డీని ఎంత కడుతున్నాము, గత 5 ఏళ్లలో ఏ మార్గంలో ఎంతెంత అప్పు తెచ్చాము, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పట్లేదంట. అందుకని లేట్ అవుతుంది. తర్వాత జగన్పై హత్యాయత్నం కేసు. సిబిఐ, ఐబీ మాజీ చీఫ్లపై. ఇది రఘురామకృష్ణరాజు గారిది, ఇది మనం చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా రాశారనమాట. వివాదంలో ఐపీఎస్ సునీల్. సుప్రీంకోర్టు నిర్ణయానికి వక్రీకరణ. రఘురామ కేసులో ఎఫ్ఐఆర్పై అసత్యాలు. ఏబీఓకో రూలు, ఆయనకో రూలా? గోతుల రోడ్లకు మోక్షం. 4,000 కిలోమీటర్ల మేర తక్షణం రోడ్లకు మరమ్మతులు. 286 కోట్ల విడుదలకు ఓకే. ఆర్ఎండ్బీకి చంద్రబాబు ఆదేశం. మరో 2,000 కిలోమీటర్ల రోడ్లకు తాత్కాల మరమ్మతులు కూడా. బూడిద వినియోగంపై అధ్యయనం. జగన్ నిర్లక్ష్యంపై విస్తుపోయిన సీఎం. అందరికీ రాష్ట్రం మొత్తం తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్ల పట్ల నిర్లక్ష్యం చేశారని. అందులో విస్తుపోవడం ఏముంది? టైటిల్ చట్టం నీతి తప్పెన్. కేంద్ర సంస్థ చెప్పిన అంశాలకు భిన్నం. భూ సర్వే ఫైనల్ రికార్డుల్లో భారీగా తప్పులు. వైసీపీ కార్యాలయాలకు 300 కోట్ల భూములు. పేదల ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతల దోపిడీ. ఆ పార్టీ నాయకుల చేతుల్లో అసైన్ భూములు. తిరుపతిలో విలువైన భూములు పరాధీనం. పొంగనూరులో 982 ఎకరాలకు తప్పుడు పట్ట. చంద్రబాబుకు రెవెన్యూ శాఖ ప్రజెంటేషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోని వీళ్ళు ఒక భిన్నంగా చేశారంట. జగన్ సర్కార్ తీసుకొచ్చిన టైటిల్ చట్టం ప్రజల ఆస్తులను ప్రమాదంలో పడేసేలా చేసిందని రెవెన్యూ శాఖ నిర్ధారణకు వచ్చింది. ఆ చట్టం ఉపయోగించుకొని ప్రజల భూములను వైసీపీ నేతలు దోచుకునే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని సర్కారుకు నివేదించింది. సహజ వనరుల విభాగంలో భూములు, గనులు, ఖనిజాలు, అటవీ సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఈ 3 శాఖలు అందుకు అవసరమైన పూర్తి నివేదికలు ఇంకా రూపొందించలేదు. తమకు ఇంకా సమయం కావాలని అడిగారంట. ఎందుకంటే తవ్వే కొద్దీ బొక్కలు వస్తున్నాయి. భూముల అక్రమాల మీద, గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాల మీద తీస్తున్నారనమాట. అందులో చాలా ఎక్కువ కనిపిస్తుంది, అందుకని ఇచ్చారు. తర్వాత 12 గంటల్లో సేకరిస్తే చెత్త సంపదే.
ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, చెత్త నుంచి సంపద తీసుకొచ్చే కాన్సెప్ట్. గ్రామాల అధ్యయనం, గ్రామాల స్వయం సమృద్ధికి దోహదకారి. ఏడాదికి 2643 కోట్ల ఆదాయానికి ఛాన్స్. పిఠాపురంలో SRRM పైలట్ ప్రాజెక్టు. ఘన ద్రవ వనరుల నిర్వహణపై అవగాహన. రాష్ట్రంలో ప్రతి అవినీతి వెనుక ఓ IAS అధికారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రత్యేకమైన కాన్సెప్ట్లు తన శాఖల్లో తీసుకొస్తున్నారు. అది ఒక రకంగా మంచిదే, ఇనిషియేటివ్గా. ఆయన ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు మనకు ఒక 6 నెలల నుంచి సంవత్సరంలాగా ఫలితాలు చూపించవచ్చు. అప్పుడు బాగుంటుంది. ఏపీ సీఈఓగా ముఖేష్ కుమార్ మీనా గారి స్థానంలో వివేక్ యాదవ్ గారు వచ్చారు ఎన్నికల సంఘం సీఈఓగా. కేజ్రీవాల్కు నిన్న మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. తర్వాత ధనుంజయ రెడ్డి బామ్మర్ది అవుట్. COOగా మురళీకృష్ణారెడ్డి తొలగింపు. DEEగా వెనక్కి. నాడు అర్హత లేకున్నా లేని పదవి సృష్టించి అందలం. సోలార్ కార్పొరేషన్, జెన్కో, ట్రాన్స్కోలపై పూర్తి పెత్తనం. MDలకు ప్రత్యేక CSకు ఆదేశాలు ఇచ్చేంతగా తెగింపు. జగన్ ఓటమితో పాత పోస్టును పంపిన ఇంధన శాఖ. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు అన్నమాట. లోపల పేజీకి వెళ్దామా? ఆంధ్రజ్యోతిలో ఈ లోపల పేజీలు ఏమి ఉండవు, ఇంకా జిల్లాకి ఇచ్చేసారు. సర్లే పక్కన పెట్టేద్దాం. ఈనాడులో లోపల పేజీలు చూసుకుంటే, ధిక్కరణపై న్యాయస్థానం కొరడా. కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికా శుక్లాలకు 2000 చొప్పున జరిమానా. పాపం పేదోళ్ళకు 2000. కాకినాడ పూర్వ DMHO శాంతి ప్రభకు 6 నెలల జైలు శిక్ష. కోర్టు ఆదేశాల అమలు బాధ్యత నుంచి అధికారులు తప్పించుకోవద్దు, వాటిని యథాతథంగా అమలు చేయాలని. కోర్టు ఆదేశాల అమలును కింది స్థాయి అధికారులపై తోసివేసి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారుల మీద నిన్న హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేసి శిక్షలు వేసింది. తర్వాత మీ కుమారుడిని చదివించే బాధ్యత నాది. కరకట్టపై వేచి ఉన్న సవేరి సోమ సతీమణిని గుర్తించి కాన్వాయ్ ఆపిన చంద్రబాబు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మాజీ ఎమ్మెల్యే దివంగత తెదేపా నేత సవేరి సోమ సతీమణి ఇచ్చావతి తన కుమారుడితో కలిసి కరకట్ట మీద వేచి ఉన్నారంట. మాజీ ఎమ్మెల్యే సతీమణి కరకట్ట మీద వేచి ఉన్నారంట. చంద్రబాబు గారు ఇంటికి వెళ్లకుండా, సచివాలయానికి వెళ్లకుండా చంద్రబాబు గారు చూస్తే ఆపుతారు అని చెప్పి ఇలా ఉన్నారంట. ఉంటే ఆయన కాన్వాయ్ ఆపి ఆమెను గుర్తించి మాట్లాడి కుమారుడిని ఆదుకుంటాము అని చెప్పి హామీ ఇచ్చారంట. సీఎం మాటిచ్చిన 12 రోజుల్లోనే అమలు కార్యాచరణ. పెనుమాకలో పాముల నాయక్ ఇంటికి భూమి పూజ. సో పెన్షన్ల పంపిణీ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళకి పెన్షన్ అందించి హామీ ఇచ్చారు, ఇల్లు నిర్మిస్తాము అని. సో ఆ మేరకు ఇంటి నిర్మాణానికి నిన్న భూమి పూజ జరిగిందనమాట. మార్గదర్శి చిట్ ఫండ్ 114వ శాఖ ప్రారంభం. కోయంబత్తూరులో 2వ బ్రాంచ్గా సేవలు. ఓహో, ఈ 5 ఏళ్ళు మార్గదర్శి వెలిగిపోద్ది. పవర్ పోయింది మనకి. యాక్చువల్లీ అంటే యూపీఎస్ ఉంది. యూపీఎస్ జనరేటర్ ఏం తీసుకొచ్చినా అంటే యూపీఎస్ వలన ఇది ఆగదు. ఈ సెటప్ LED స్క్రీన్ ఉంది చూసారా, టచ్ స్క్రీను. ఈ టచ్ స్క్రీన్ సెటప్ ఆగదన్నమాట. దీనికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ. దీంతోపాటు 2 లైట్లు ఉంటాయి, అలాగే సీలింగ్ లైట్లు, వాల్స్కి ఇంకా లైట్లు ఉంటాయి. మొత్తం మీద 8 లైట్లు ఉంటాయి. ఈ స్క్రీన్ ఆన్ చేస్తే ఆ 8 లైట్లు వెయ్యాలి. దీని అంతటికీ కూడా పవర్ ఎక్కువ అవసరం అవుద్ది. అందుకని మనం తీసుకొచ్చిన యూపీఎస్ మ్యాక్సిమం కెపాసిటీ యూపీఎస్ తీసుకొచ్చినా బ్యాకప్ ఉండట్లేదు, పవర్ పోతే పోతుంది. జనరేటర్ కొందాం అనుకున్నాం కానీ జనరేటర్ సెట్ అవ్వట్లేదు, అందుకని కొనలేదన్నమాట. సో ఈ రోజుకి న్యూస్ పేపర్ అనాలిసిస్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.